అరే దాన్ని పడేయడానికి మస్తు కష్టపడ్డా. అయిందా చాయ్? అయింది పోషణ. మీ చెల్లకు కాలేజీ లేదా ఇవాళ? లేదు, ఇలా ఆదివారం కదా. ఓ ఇవాళ ఆదివారం కదా, నేను మర్చిపోయాను. సరే కానీ నేను పొలం కాడికి పోతానా, మిషన్ అత్తా అన్నది. సరే కొద్దిగా అయినాక సర్ది తీసుకుంటా. సరే తిత్తపో. సరే. వైష్ణవి చాయ్ పెట్టిన, వేడి చేసుకుని తాగుపో. సరే అక్క. వైష్ణవి అక్క. ఎవరే ఫోన్లా? ఫ్రెండ్ అక్క. ఫ్రెండా? ఇట్రా. ఏంటిది అక్క? చూడు చెల్లె, నీ చదువు అయిపోగానే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. నా చెల్లెగా నీ మీద నాకు మస్తు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు. బాపు చచ్చిపోతూ నీ బాధ్యత నాకు అప్పచెప్పిండు. నీకు పెళ్లి ఎత్తే నా బాధ్యత తీరుతుంది. ఏదో చాలని బతుకులమని పెట్టింది తిని బుద్ధిగా చదువుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అదేంటక్క అట్లా మాట్లాడుతున్నావు? నిజంగా నేను నా ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినట్టే నేను బుద్ధిగా చదువుకుంటా అక్క. సరే, బుద్ధిగా చదువుకుంటే ఏం లేదు. ఇలా పొలం కొత్తురట, బావ పొలం కడికేయండు. నేను సర్ది పట్టుకపోతాన్నా. అన్నం కూర వండినా, తిని ఇంట్లోనే చదువుకో, ఎటు పోకు. సరే అక్క. సరే. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఐ లవ్ యూ. ఏంటి మీరు మాట్లాడేది? మీరెవరు కూడా నాకు తెలియదు. మీ మొహము నేను ఇప్పుడే చూస్తున్నా. ఎవరు మీరు? నా పేరు రాజు, మాది ఈ ఊరే. మిమ్మల్ని చూడంగానే నా మనసు ఉప్పొంగిపోయింది. ఐ లవ్ యూ. ఈడియట్. హలో, మీరు అవునన్నా కాదన్నా ఈ గుండె మీకోసం ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటది.
ఈసారి మనం అనుకున్న దానికంటే ఎక్కువనే వెళ్ళినాయి కదా అట్లు. అవునే, మంచిగా వండిన అట్లు. ఉమ్, ఆ దేవుడు మన అందరం ఉన్నాడు. అవునా, నాకు చాలా సంతోషంగా ఉన్నది. రోజు పొద్దుగాలనే పోయి వడ్లు నేర్పు. చెప్పని ఎండితే చెప్పన ఉంటారు. సరేనే, పొద్దుగాలనే పోతా రోజు. కాలేజీలో అడగచ్చుకపో. సరే. అనే బావని పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి నీకు చీర కానీ నగలు కానీ ఏం తీసుకోలేదు. ఈసారి పంట పైసలు వస్తే నీకు నగలు చెప్పిస్తేనే. నాకు నగలు చీరలు ఎందుకయ్యా? నువ్వు కొనియలేదని నేనేనాడు బాధపడలే. అయినా నగలు చేపిస్తా అంటున్నావు కాబట్టి చేపి. మా చెల్లెకు ఏమన్నా సంబంధం కుదిరితే దానికన్నా అయితే. ఎవరికైతే ఏమున్నది, నీ సెల్ అయినా కూడా నేను బిడ్డల లెక్కనే చూసుకున్నా. సరే, కొని పెడతాను. అవు కానీ ఇంకొక ముచ్చట, దానికి ఏమన్నా మంచి పెళ్లి సంబంధం వస్తే ఆయనతో పొలం అమ్మి దానికి 4 విత్తులు వేద్దాం. మన బాధ్యత కూడా తీరిపోతుంది. ఏంది బాబాని ఏం మాట్లాడతాను? పొలం అమ్ముతావా? పొలం అమ్మితే మనమేం తింటాం, ఎట్లా బతుకుతాం? పొలం అమ్మకపోతే మరి మన దగ్గర ఏమున్నదని దాన్ని పెళ్లి చేద్దాం. ఇయ్యాల రేపు వరకట్నం లేనిది ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఉత్త పుణ్యానికి దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆయనతో పొలం అమ్మి దానికి పెళ్లి చేద్దాం. నా మాటిను. ఎదిగిన పిల్లను ఇంకెన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావు? దాన్ని అయ్య చేతిలో పెడితే మనకు కూడా ఓ బాధ తీరుతుంది. ఇక మన బతుకుడు అంటవా? కైకిలో గంబడో ఏదో వేసుకొని బతుకుదాం. రెక్కల కట్టం చేసుకొని సంపాదించిన ఆ పొలం అమ్మాలంటే మనసు ఒప్పుతలేదు. నాకు కూడా బాధ ఉన్నదయ్యా. నువ్వే అన్నావు కదా రెక్కల కట్టం మీద సంపాదించిన పొలం అని. మళ్ళా మనం పొలం కొనలేమా? ఇప్పుడైతే అది అమ్మి దాన్ని పెళ్లి చేద్దాం. నా మాటిని. చూద్దామే, ఏదైనా మంచి సంబంధం వస్తే తప్పకుండా చేద్దాం. సరే, చాయ్ పెడతాను. అక్క, ఏంటిదే? ఏంటిదే? అక్క కాలేజీ పోతానా? సరే పోయిరాపో. ఎగ్జామ్ ఫీజు కట్టాలి. బాబాని పైసలు అడగవా? అయ్యో, నువ్వు చెప్పినావు కానీ నేను మర్చిపోయానే. లాస్ట్ డేట్ ఎప్పుడున్నది కట్టేది? ఇంకా వారం రోజుల టైం ఉన్నది అక్క. సరే, నేను బావని అడిగి పైసలు తీసుకుంటుంది. 2-3 రోజుల వరకు కడదు. సరే పోయిరాపో. జాగ్రత్త అవ్వు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఇక్కడ పోతారు? కాలేజ్ పోతా. అవునా, రండి డ్రాప్ చేస్తా కదా. నా కాళ్ళు నేను నడుచుకుంటా పోతా. అయ్యో కోపం, రావచ్చు కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా?
హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? ఇగో వైషు, నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తాను? నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమా? ఇష్టం అనే పదం కూడా చాలా చిన్నది వైషు. చెప్పినా కదా, నిన్ను చూసినప్పటి నుంచి లేనకుండే నీకోసమే కొట్టుకుంటున్నది. ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను లేను వైషు. మా అక్కకు నేను భారం కావద్దు. పొల్ల మమ్మీ వచ్చిన పైసలతో నా పెళ్ళి చేస్తే మా అక్క బావ ఎట్లా బతుకుతారు? నేను ప్రేమ పెళ్ళి చేసుకుంటే నా బతుకు నేను బతకొచ్చు కదా. వైషు, ఏమైంది? ఏం ఆలోచిస్తాను? నువ్వంటే కూడా నాకు ఇష్టం. అవునా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నన్ను మంచిగా చూసుకుంటావు కదా. నా కన్నులో పెట్టి చూసుకుంటా. నిజం, నన్ను నమ్ము. రాజు, మనం రేపే లేచిపోయాం. సరే. వచ్చినవా? నువ్వు ఇంకా రాలేదని వడ్ల కడుకోతున్నా నేర్పద్దామని. నేర్పిన్నే, నువ్వు అటే వస్తానవా? అటే వస్తున్నా. ఏమైంది పోయిన పని? పొలం అమ్ముతానే 2-3 చెప్పి పెట్టిన్నే, మంచి ధర వస్తే అమ్ముదాం. అక్క బావ, నన్ను క్షమించండి. నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, అతనితో పాటు వెళ్ళిపోతున్నా. నా కోసం మీరు పొలం అమ్ముడు నాకు నచ్చలేదు. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నాకు తెలుసు అక్క, ఈ ఉత్తరం చదివి నువ్వు ఎంత బాధపడుతావు. నన్ను చెల్లి లెక్క కాదు, సొంత బిడ్డ లెక్క చూసుకున్నావు. పెద్ద మనసు చేసుకొని నీ చెల్లెల్ని క్షమిస్తావని. ఇట్లు నీ చెల్లి వైష్ణవి. అక్క, వైష్ణవి, ఏమైంది? ఎందుకు ఎత్తున్నావు? మర్నాడి తాల్బుట్టేది ఏమైంది? ఎందుకు ఎత్తున్నావు? అక్క, అసలు ఏం జరిగిందంటే రాజు వచ్చిరారా? అవునరా. ఇగో గిదే మీ రూమ్ తాళం, మీరు లోపలికి కోరి. మీకు ఏం అవసరం నాకు ఫోన్ చేయండి, నేను తీసుకొచ్చి ఇస్తారా. సరేరా. సరేనా? సరిపోరి. సరేదా. వైషు, రేపే మన పెళ్ళి కదా, నేను బజార్కి పోయి పెళ్లి సామాన్లు, బట్టలు పోయి తీసుకొస్తా మరి. సరే రాజు. సరేనా? సరే. ఉండు మరి, పోయేస్తా. సరే రాజు. అబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా ఫిగర్, హైలైట్ ఉందిరా. మంచి దాన్ని పట్టుకొచ్చినవరా. మరి ఏమనుకున్నావు? అరే, దాన్ని పడేయడానికి మస్తు కష్టపడ్డా. విన్నావా?
ఇగో మిగతా పైసలన్నీ నాకు ఫోన్పే చేయి. లేదనుకో బజ్జీలు రాలగొడతా బిడ్డ. రే నువ్వు పైసల గురించి టెన్షన్ పడకరా. నువ్వు గంత మంచి ఫిగర్ ఇచ్చినాక పైసలు ఏడుకోతారా. నువ్వు ఇంటికి వెళ్ళేలోపు నీకు ఫోన్ పే చేస్తా. ఓకేనా? మర్చిపోకు. అస్సలు మర్చిపోండిరా. ఇంకేంద్రా ఎంజాయ్ కావచ్చు. థ్యాంక్స్ రా రాజుగా. థ్యాంక్స్ కాదు, పైసలు పంపు. పైసలు సూపర్ ఫిగర్ ని పట్టుకొచ్చినవరా. అదే మరి. సరేరా. రైట్. ఒకరి సాయంతో నచ్చినక్క. అయ్యో దేవుడా, ఎంత పని అయితే. ప్రేమించిన నీ ముక్కు ముఖం నిలవనంతో పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నవే. అంత నాకాన్ని నువ్వు ఎట్లా భరించినవే చెల్లె. ప్రేమించినంతో పోయినావు, నువ్వు అట్లా ఉన్న సంతోషంగా ఉండవు అనుకున్నా కానీ నీ పరిస్థితికి ఇట్లా అవుతుందని అనుకోలేదు చెల్లె.